వెల్కమ్ టు ది లియో. ఒక పక్క అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 2028 నాటికి అమరావతి తొలి దశను పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు దృఢ సంకల్పంతో ఉంది, మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని దుష్ట శక్తులు అమరావతి నిర్మాణానికి ఆటంకం కల్పించాలి, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలి, లేదా అమరావతిపై ప్రజల్లో అపోహలు క్రియేట్ చేయాలని చెప్పి ఒక దుష్ట శక్తులు కాసుకుని కూర్చున్నాయి. మన అందరికీ తెలుసు. గతంలో వాళ్ళందరూ కూడా అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళే. మీకు గుర్తుందో లేదో 2014, 15, 16 సమయంలోనో అమరావతికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ అరటి తోటలను తగలబెట్టారు. సో ఈ ఘటన అప్పట్లో కొంచెం సంచలనంగా మారింది. తరువాత మొత్తం వైసీపీ వాళ్ళే అరటి తోట తగలబెట్టిన ఘటనలో ఉన్నారు, అదంతా వేరే విషయం. అయితే ఇప్పుడు అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతున్న సమయంలో అక్కడక్కడ కొన్ని ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది. నిన్న వాస్తవానికి గతంలో ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి పైపులు ఏదైతే సైట్లో ఉన్నాయో ఆ పైపులు కాలిపోయాయి. దాదాపుగా 9 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అయితే మెగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పైపులు నిన్న సైట్లో దాదాపుగా నిన్నగాక మొన్న అవి కూడా కాలిపోయాయి. ఒక 10 కోట్ల వరకు నష్టం వచ్చిందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? పోనీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కాలిపోయాయి అనుకోవడానికి లేదు. ఇప్పుడు నిన్న మెగా ఇంజనీరింగ్ వద్ద ఏదైతే పైపులు కాలిపోయాయో వాటిని భూగర్భ వైరింగ్ అంటే మొత్తం అండర్ గ్రౌండ్లో వైర్లు వేయటం కోసం తీసుకొచ్చినటువంటి చాలా దృఢమైనటువంటి పైపులు. అవి కాలాలి అంటే 130 డిగ్రీలు లేదా ఆ పై మాత్రం వేడుంటే మాత్రమే ఆ పైపులు కాలుతాయి. అంటే ఎండ మహా అయితే 35 డిగ్రీలు ఉంటుంది, 40 ఉంటుంది, 45 డిగ్రీలు ఉంటుంది. అంతకు మించి ఎండ అయితే ఉండదు కదా. ఇంకోటి కూడా చెప్పారు, ఎవరైనా ఒక సిగరెట్ తాగి పడేసినా, అగ్గిపుల్ల గీసి పడేసినా, లేదా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఆ పైపులు కాలవు. ఎందుకంటే అవి అంత దృఢంగా ఉంటాయి. మరి అలాంటి పైపులు ఎలా అంటుకున్నాయి? ప్రకృతి విపత్తులాగా కాకుండా, ఎండకో ఇంకోటో కాకుండా ఎలా అంటుకున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో సిగరెట్ దాగి పడేసేయడేమోలే అనుకోవడానికి కూడా అవి కాలవు. ఆ పైపులు కాలే పైపులు కాదు అవి. 130 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే ఆ పైపులు దగ్ధమవుతాయి అక్కడ. సో దీని మీద నిన్న చంద్రబాబు గారు సీరియస్ అవడంతో పాటు డీజీపీతో పాటు అలాగే ఎస్పీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్తో కూడా నిన్న ఒక మీటింగు అరేంజ్ చేశారు. 24 గంటల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తన ముందు ఉంచాలని చెప్పి ఆదేశించడంతో ఇప్పుడు ఆ పోలీసులు కావచ్చు, ఫోరెన్సిక్ ల్యాబ్ కావచ్చు, అలాగే ఇతర అధికారులు కావచ్చు అందరూ కూడా ఘటనా స్థలానికి అయితే వెళ్ళి పరిశీలిస్తున్నారు. పరిశీలన తర్వాత ఒక అనుమానానికి వచ్చారు. సో ఇది విద్రోహ చర్య ఖచ్చితంగా అనే అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందైతే కాదు అని ఒక కొలిక్కి వచ్చారు. అయితే పోలీసుల అనుమానం ఏంటంటే ఎవరైనా సరే పెట్రోల్ లాంటిది పైపుల మీద పోసి అంటిస్తే తప్ప అవి సాధారణంగా అంటుకోవు. అక్కడ ఎటువంటి ఫైర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఎక్కడా కూడా దొరకలేదు. దురదృష్టం ఏంటంటే అక్కడెక్కడా కూడా దగ్గరలో సీసీ కెమెరాలు లేవు. దీంతో పెట్రోల్ పోసి ఉంటారు అనే అనుమానం రావడంతో దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద ఎవరైనా బాటిల్స్లో కానీ వీటిలో కానీ పెట్రోల్ పట్టుకెళ్లారా, లేదా పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంటే ఇదంతా కూడా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలి అనే కుట్ర కోణం, లేదా అమరావతిలో ఏదో జరుగుతుంది, ఇవన్నీ కూడా అశుభానికి సంకేతాలని ప్రజల్లో ఏదైనా అపోహ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కానీ ఉండుండొచ్చు. వైసీపీ హయాంలో రోడ్లు తవ్వుకుపోయారు. వస్తువులు ఎత్తుకుపోవడం సంగతి దేవుడేరుగా, వదిలేయండి. ఆ గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ నియోజకవర్గానికి కూడా అమరావతికి సంబంధించినటువంటి వస్తువులు పట్టుకుపోయారని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. సరే, అదంతా వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కాల్చారా? అమరావతిలో అగ్ని ప్రమాదంపై సందేహాలు. 130 నుంచి 150 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే మండే పైపులు. ఉద్దేశపూర్వకంగా కాల్చితే తప్ప అది జరగదు. 10 కోట్ల మేర నష్టం జరిగిందన్న మెగా. ఒకవైపు జోరుగా అమరావతి పనులు సాగుతుండగా మరోవైపు వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆల్రెడీ ఈ నెల 11న ఎల్ఎన్టీ ఉద్దండరాయనపాలెంలోని ఆ సైట్లో ఉన్నటువంటి పైపులు అగ్ని ప్రమాదం వల్ల కాలితే 9 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. తాజాగా సోమవారం అర్ధరాత్రి రాయపూడి, తుళ్ళూరు మధ్య ఉన్నటువంటి మెగా స్టాక్ పాయింట్లోని పైపులు కూడా అదే విధంగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఎల్పిఎస్ జోన్ 6 అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి ఈ మెటీరియల్ను కాంట్రాక్టర్ అయితే అక్కడ ఉంచారు. ఇవి దృఢమైనటువంటి పిఎల్బి అంటే
పర్మనెంట్లీ లూబ్రికేటెడ్ పైపులు అండర్ గ్రౌండ్లో కేబుళ్లను అమర్చడం కోసం తీసుకొచ్చినటువంటి పైపులు ఇవి. 130 నుంచి 150 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే తప్ప ఆ పైపులు అంటుకునే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా తగలబెడితే తప్ప ఇంత వేడి రాజుకోదని, దీని వెనక కుట్రకోణం ఉందనే అనుమానంతో చేస్తున్నారు. సో దర్యాప్తు అధికారిగా అడిషనల్ ఎస్పీ రవికుమార్ని అయితే నియమించారు. ఆయన నిన్న మెగా స్టాక్ పాయింట్ వద్దకు వెళ్ళి అన్ని పరిశీలించడంతో పాటు మాట్లాడారు. అదే సమయంలో క్లూస్ టీమ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, అవి కూడా వచ్చాయి. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు కూడా నిన్న ఆ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. సో దీని మీద నిన్న చంద్రబాబు గారు అయితే కొంచెం సీరియస్ అయ్యారు. 24 గంటల్లో తేల్చండి విద్రోహ చర్యలనే అనుమానం, పోలీసులకు చంద్రబాబు ఆదేశం. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనల వెనుక కుట్రం కోణం ఉందా అనే విషయాన్ని నిగ్గు తేల్చాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ అంశంపై మంగళవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు ఎస్పీ వకీల్ జిందాలు, అలాగే ఇంటెలిజెన్స్ ఎస్పీ అయినటువంటి మహేష్ కుమార్ లడ్డాతో సమీక్ష జరిపారు. 130-140 డిగ్రీల వేడిని తట్టుకునే పైపులు ఎలా కాలాయి అనేది నిన్న చంద్రబాబు గారు అడిగినటువంటి ప్రశ్న. దీంతో వెంటనే చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతాలలో వెంటనే మెటీరియల్ ఉన్న దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నైట్ మొత్తం కూడా పోలీస్ పెట్రోలింగ్ తో ఆ ప్రాంత పరిసరాల్లో, పని జరుగుతున్న పరిసరాల్లో ఇతరులు ఎవరు తిరగకుండా పోలీస్ పెట్రోలింగ్ కూడా పెంచాలని చెప్పి నిన్న ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చి చూద్దాం. సో దీని మీద పోలీసులు అయితే ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఇది ప్రమాదం కాదు, కుట్రే. అమరావతిలో అగ్గి ఘటనపై బలపడుతున్న అనుమానాలు, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు అని చెప్పి చెప్పారు. సో రాజధాని అమరావతి పనులు జరుగుతున్నటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్లాస్టిక్ పైపుల దగ్ధం వెనక కుట్రకోణం ఉన్నట్టుగా పోలీసు వర్గాలు అంచనాకు వచ్చాయి. తొలుత అగ్ని ప్రమాదంగా భావించినప్పటికీ ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణులు దీని వెనక ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనేనని తేల్చారు. సాధారణంగా బీడీ సిగరెట్ కాల్చి పడేసినా, లేదంటే షార్ట్ సర్క్యూట్ లాంటిది జరిగినా అక్కడ పైపులు దగ్ధమయ్యే పరిస్థితి లేదని తేల్చారు. ప్రమాదంలో దగ్ధమైనటువంటి పైపులు 130 నుంచి 150 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మాత్రమే కాలిపోతాయని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఎవరైనా పెట్రోల్ లాంటిది పోసి నిప్పంటించారా అనే అంచనాకు వచ్చారు. అది ప్రమాదం కాదని, దీని వెనక కుట్రకోణం ఉందని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. పోలీసులు వెంటనే ఆ రంగంలోకి తిరిగి దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని విచారించడంతో పాటు ఆ సమయంలో ఎవరైనా అటు తిరిగారనే విషయం మీద ఆలోచిస్తున్నారు. అలాగే పెట్రోల్ బంకులు, దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఎవరైనా బాటిల్స్లో కానీ లేదా ఇతర వాటిల్లో కానీ పెట్రోల్ ఏమైనా పట్టించుకున్నారా, ఒకవేళ అలా పట్టించుకుని ఉంటే ఎవరు పట్టించుకున్నారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఫైల్ ప్రమాదాలపై సిట్, అగ్ని ప్రమాదాలపై సిట్. సో ఈ నెల 11న ఎల్ఎన్టీ, ఈ నెల 23న మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన పైపులు దగ్ధంతో కోట్ల రూపాయల నష్టం సంభవించడంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఘటనలపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ బృందం అయితే విచారణ అయితే చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఏది ఏమైనా మొత్తంగా అంటే ఇక్కడ కూడా చూడండి, 2000 అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో 2014-15 మధ్య కొందరు అరటి తోటలను కూడా దగ్ధం చేశారు. ఆ కుట్ర వెనక వైసీపీ వారు ఉన్నట్లుగా అప్పట్లోనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అంటే కేవలం కావాలనే ఎవరైనా సరే వీటిని తగలబెడితే తప్ప ఇవి తగలబడే అవకాశమే లేదు. ఇప్పుడు సాధారణ ప్రజలు కావచ్చు, మీ బోటోడు నా బోటోడు కావచ్చు, అసలు ఆ పైపుల జోలికి వెళ్ళడం, వాటిని మనం ఏమి చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అమరావతి ఎక్కడో దూరంగా జరుగుతున్నటువంటి పనులు అవి. సో ఎవరికి దీని మీద కక్ష ఉండదు. ఎవరైనా సరే ఏదైనా కుట్ర పన్నారు అంటే దాని వెనక ఖచ్చితంగా రాజకీయ కోణం మాత్రమే ఉండాలి. పోనీ ఎవడన్నా జేబులో పెట్టి దొబ్బుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సరే ఆ వస్తువు విలువైంది కాబట్టి దొబ్బుకుని వెళ్ళిపోయారు, దొంగలు అనుకుని మనం కొట్టిపడేయచ్చు. కానీ ఇక్కడ దొబ్బుకెళ్ళటం లాంటిది చేయలా, వాటిని తగలబెట్టారు. అంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎవరైతే అక్కడ నిర్మాణ సంస్థలు ఉన్నాయో వారిని భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో దీన్ని అదునుగా దూసుకుని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ కావచ్చు లేదా విమర్శలు కావచ్చు. అంటే ప్రభుత్వ చేతగానితనం, ఆ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏదో నష్టం జరుగుతుంది, అశుభం కలుగుతుంది, ఇలాంటి టైపు వదంతులు క్రియేట్ చేసే ప్రయత్నం కూడా ఇందులో చేశారు. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు సీరియస్ అవడంతో ఒక సిట్ను కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఇది అగ్ని ప్రమాదం అంటే కావాలని చేసిందే తప్ప యాదృచ్ఛికంగా జరిగింది కాదని నిన్న పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.